next topic. So which income is taxable under the head income from house property? ఏ ఆదాయాన్ని మనము ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీలో తీసుకుంటాం. ఓకేనా? సో ఫస్ట్ వన్ చార్జబిలిటీ సెక్షన్. Okay, here income from house property covers totally section 22, 23, 24, 25, 26, 27. That means section 22 to section 27, okay, relating with the income from house property. So which income is taxable under the head income from house property means as per section 22. Here they mentioned three conditions. If these three conditions are satisfied, then that income is chargeable to tax under the head house property. ఏదైనా ఆదాయము గృహస్థుడికి ఆదాయము అని అనబడాలి అంటే సెక్షన్ 22 ప్రకారము మూడు కండిషన్లు ఉంటాయి. ఆ మూడు కండిషన్స్ ని మనం సాటిస్ఫై చేస్తే ఆ ఆదాయం అనేది ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీలో తీసుకుంటాం. ఓకేనా? సో కండిషన్ నెంబర్ 1 ఈజ్ ప్రాపర్టీ should consist any buildings or land appertaining thereto. Next, assessee should be owner of the property. This is the second condition. So third condition is assessee should not carry any business or profession in his own building. Okay, na? So here, for this first point here, property should consist any buildings or land appertaining thereto. That means property must be building or any land appertaining thereto. Okay, I will explain later this point. Second point is assessee should be owner of the property. Owner. Third point, assessee should not carry any business or profession in his own building. If these three conditions are satisfied, that income is chargeable to tax under the head house property. ఇక్కడ మూడు షరతులను సంతృప్తి పరిస్తే ఒక కండిషన్ ఏముంది ఇక్కడ? ఆ ప్రాపర్టీ అనేది బిల్డింగ్ అయి ఉండాలి, లేదా ల్యాండ్ అపార్ట్మెంట్ దేటు అంటే భవన సమీపంలో ఉన్నటువంటి ల్యాండ్ అయి ఉండాలి అన్న మీనింగ్. ఓకేనా? సెకండ్ పాయింట్ ఏంటంటే ఆ అసెసీ అనేవాడు యజమాని అయి ఉండాలి ఆ ప్రాపర్టీకి. నెక్స్ట్ థర్డ్ కండిషన్ ఏంటంటే అతని యొక్క సొంత భవనంలో వ్యాపారం లేదా వృత్తిని చేయకూడదు, చేస్తే హౌస్ ప్రాపర్టీలో రాదు. రైట్? సో ఇప్పుడు ఒక్కొక్క పాయింట్ మనం డీటెయిల్ గా తీసుకుంటే ప్రాపర్టీ షుడ్ నాట్ కన్సిస్ట్ ఎనీ బిల్డింగ్, ఫర్ షుడ్ కన్సిస్ట్ ఎనీ బిల్డింగ్ అన్నారు. So what is the meaning of building? Building means building. Building అంటే ఏంటి? బిల్డింగ్ అంటే బిల్డింగ్ అంతేనా? ఆస్తి, ల్యాండ్ ఆస్తి కాదా? ఫర్నిచర్ ఆస్తి కాదా? Building means meaning of building is not defined in the act. చట్టంలో బిల్డింగ్ అని చెప్పలేరు అంటే మీనింగ్ ఎంత? సో హియర్ యాజ్ పర్ ద స్టాండర్డ్ డిక్షనరీస్ మీనింగ్ building means that must be permanent structure having a roof, walls, windows, doors. That is called building. Is it correct or not? Building means permanent structure. పర్మనెంట్ గా ఉండాలి, పైకప్పు ఉండాలి, గోడలు ఉండాలి, తలుపులు ఉండాలి, కిటికీలు ఉండాలి, అయితే బిల్డింగ్ అని అంటారు జనరల్. కరెక్టా కాదు? బట్ ఇన్ వన్ కేస్ లా
But in one case law, okay, that is Ghanshyam Das versus, okay, Devi Prasad. In this case law they given swimming pool also treated as a building. స్విమ్మింగ్ పూల్ ఎవరన్నా బిల్డింగ్ అంటారా? కానీ అనాలి. చట్టంలో ఏం చెప్తారు నువ్వు అనాలి. ఓకేనా? ఎందుకోసమంటే ఇక్కడ బిల్డింగ్ అంటే దీన్ని బిల్డింగ్ అన్నాం, స్విమ్మింగ్ పూల్ ఏమన్నా బిల్డింగ్ అంటారా? కానీ ఈ కేసులలో ఏం చెప్పారంటే స్విమ్మింగ్ పూల్ కూడా బిల్డింగ్ అని చెప్పారు. అండ్ ఓపెన్ ఎయిర్ స్టేడియంస్, మన జయరామలో మన బాగారెడ్డి స్టేడియం ఉంది కదా, అది కూడా బిల్డింగే, దాన్ని కూడా బిల్డింగే అనాలి. బిల్డింగ్ అంటే పర్మనెంట్ స్ట్రక్చర్ ఉండాలి, అలాంటివి కూడా బిల్డింగే అంటారని చెప్పి ఈ కేసులలో చెప్పారు. అంటే స్విమ్మింగ్ పూల్ కూడా బిల్డింగ్ అవుతుంది, ఓపెన్ ఎయిర్ స్టేడియంస్ కూడా బిల్డింగ్ అన్న పదంలోకి వస్తాయి. సో ఇది బిల్డింగ్ అంటే మీనింగ్. ఓకేనా? మనకు వచ్చే ఆదాయం దేని నుంచి రావాలి? బిల్డింగ్ నుండి రావాలి. అండ్ సెకండ్ ఆర్ ల్యాండ్ అప్పర్ టెనెంట్ దెర్టు. ల్యాండ్ అప్పర్ టెనెంట్ దెర్టు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఓకేనా, మన దిగంబర్ ఏం చేసిందంటే ఒక 1000 గజాల ప్లాట్ కొనడం అనుకున్నాం. ఫ్లాట్ 1000 గజాల ఫ్లాట్ తీసుకున్నాడు. ఆ 1000 గజాల ఫ్లాట్ కూడా చాలా పబ్లిక్ ఎక్కువ ఉండేటటువంటి ప్లేస్ లో తీసుకున్నాడు. పబ్లిక్ చాలా ఎక్కువ అంటే మెయిన్ స్ట్రీట్ లో తీసుకున్నాడు. అందులో ఆయన కేవలము ఒక 400 స్క్వేర్ యార్డ్స్ లో బిల్డింగ్ కట్టాడు. ఎంతలో? 400 స్క్వేర్ యార్డ్స్. సో రిమైనింగ్ 600 స్క్వేర్ యార్డ్స్ అనేది బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కాలేదు. అంటే అదంతా ఒకే కాంపౌండ్ వాల్ ఉంది. ఆయన కట్టుకున్నది 400 స్క్వేర్ యార్డ్స్, రిమైనింగ్ 600 స్క్వేర్ యార్డ్స్ లో కట్టాడు బిల్డింగ్? కట్టలేదు. కానీ ఆ 600 స్క్వేర్ యార్డ్స్ ని ఏం చేశాడంటే ఆయన, ఫర్ ఎగ్జాంపుల్ గా థియేటర్ పక్కకు ఉంది, థియేటర్ లో ప్లేస్ సరిపోవట్లేదు, లేదా ఆయన బిల్డింగ్ ఎక్కడ ఉందంటే బాగా పబ్లిక్ తిరిగేటటువంటి ప్లేస్ లో ఉంది, ఆయన ఏం చేశాడు, దాన్ని పార్కింగ్ కి రెంట్కి ఇచ్చాడు. ఆ ఖాళీ ప్రదేశాన్ని ఏం చేశాడు? పార్కింగ్ కి రెంట్కి ఇచ్చాడు. ఆ రెంటల్ ఇన్కమ్ కూడా ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీగానే తీసుకోవాలి. ఎందుకోసం అంటే అది విత్ ద బిల్డింగ్ లోనే ఉంది. 1000 గజాల ప్లాట్, ఆ 1000 గజాల ప్లాట్ లో ఏం చేశాడు? 400 గజాలు ఇల్లు కట్టుకున్నాడు. మిగిలిన 600 అక్కడే ఉందా లేదా? అక్కడే ఉంది. సో ఈ 600 గజాలు మనం లీజుకి ఇవ్వడం వల్ల వచ్చినటువంటి ఆ ఇన్కమ్ అంతా ఎక్కడ తీసుకోవాలి? హౌస్ ప్రాపర్టీ. ఎందుకోసము అంటే ఆ బిల్డింగ్ ఎక్కడ ఉందో ల్యాండ్ అక్కడే ఉంది, అదే కాంపౌండ్ వాల్లో ఉంది, కాబట్టి దానికి హౌస్ ప్రాపర్టీలో తీసుకోవాలి అనే మీనింగ్ ఇక్కడ వస్తుంది. ల్యాండ్ అప్పర్ టెనెంట్ దెర్టు అంటే. ఓకేనా? సపోజ్ మన దిగంబర్కు ఇంకో పబ్లిక్ స్ట్రీట్ లో ఇంకో 1000 గజాల ల్యాండ్ ఉంది. ఓకేనా? ఇంకో 1000 గజాలు, అక్కడ ఎలాంటి బిల్డింగ్ లేదు, ఏం లేదు, అది ఓపెన్ ప్లాట్. బిల్డింగ్ కట్టలేదు, ఏం కట్టలేదు, అది ఓపెన్ ప్లాట్. ఆ ఓపెన్ ప్లాట్ ను కూడా రెంట్కి ఇచ్చాడు, ఇలాగే పార్కింగ్ కి, లేదా ఏదో కార్ షెడ్ కో పార్కింగ్ కో రెంట్కి ఇచ్చాడు. ఇక్కడ కూడా మనకు రెంటల్ ఇన్కమ్ వస్తుంది కదా. ఇది ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ అవుతుందా? కాదు. ఇక్కడ బిల్డింగ్ ఉందా? బిల్డింగ్ ఉండి ఆ విభిన్న కాంపౌండ్ వాళ్ళు ఉంటే ఆ ప్లేస్ ను రెంట్కి ఇస్తే వచ్చింది హౌస్ ప్రాపర్టీలోకి వస్తుంది. ఈ ఓపెన్ ప్లాట్ రెంట్కి ఇస్తే వచ్చినటువంటి ఇన్కమ్ అనేది ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ లో తీసుకోవాలి. ఓకేనా? తెలుసుకుందాం అదర్. సో దిస్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఫస్ట్ పాయింట్. ప్రాపర్టీ షుడ్ కన్సిస్ట్ ఎనీ బిల్డింగ్, బిల్డింగ్ అంటే మీనింగ్, అండ్ ల్యాండ్ అప్పర్ టెనెంట్ దెర్టు. దిస్ ఇస్ ద మీనింగ్. ఓకేనా? రైట్. కమ్ టు ద నెక్స్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏముంది? Associate should be owner of the property. So owner means who is called owner? Here owner includes. Okay, now I am explaining about second point. Owner, okay, includes deemed owner also. Okay, now owner includes deemed owner. Who is called owner means the legal owner, legally registered in that person is called legal owner. Okay na? Legal ga ever పేరు పైన రిజిస్ట్రేషన్ ఉంటుందో వాళ్ళను ఓనర్ అని అంటారు.
విజయలక్ష్మి ఫర్ ఎగ్జాంపుల్ బిల్డింగ్ ఓనర్ అనుకుందాం, ఆమె పేరు మీద బిల్డింగ్ ఉన్నది అంటే ఆమె ఓనర్ అవుతుంది. ఏమో ఓనరా కాదు, రైట్, ఓనర్. డీమ్డ్ ఓనర్